ఈ నెల 14న సంక్రాంతి రోజున గోమాల కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని రామకృష్ణపూర్ పట్టణ గోరక్ష సమితి సభ్యులు తెలిపారు. స్థానిక రామాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిటీ సభ్యులు పురోహితులు అంబా ప్రసాద్ మాట్లాడుతూ గోమాతను పూజిస్తే సకల దేవతల్ని పూజించినట్లే అవుతుందని, సనాతన హైందవ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి హిందూపై ఉందన్నారు. అలాగే గోవుల్ని సంరక్షించడానికి చేపట్టే ఈ కార్యక్రమాన్ని ప్రతి హిందువు విజయవంతం చేయాలని కోరారు. గోమాల ధరించేవారు రామాలయం, విజయ గణపతి దేవాలయంలో పురోహితులను లేదా కమిటీ సభ్యులను సంప్రదించాలని వారు కోరారు. ఈ సమావేశంలో పట్టణ హైందవ భక్తులు, గో సంరక్షణ సభ్యులు పాల్గొన్నారు. సంక్రమణం ఉత్తరాయణ పుణ్యకాలము, ఉత్తర ద్వార దర్శనం సమయము వైకుంఠ ఏకాదశి, ఉత్తరాయణ పుణ్యకాలము మకర సంక్రాంతి. అటువంటి మకర సంక్రాంతి రోజున రామకృష్ణాపురం వేదికగా గో సంరక్షణ మాల గోమాల 14వ తారీఖు సంక్రమణ గోధూలికా లగ్నంలో సాయం గోధుల ఇంటికి మరలే వేళ గోధూలికా లగ్నంలో ఈ కార్యక్రమం విజయ గణపతి దేవాలయ ప్రాంగణంలో ప్రారంభించబడుతుంది. 11 రోజులు ఈ దీక్ష ఉంటుంది. అన్ని దీక్షల్లాగానే ఏకభుక్తము, మాలధారణ, బ్రహ్మచర్యము, భూషయనము, ప్రతి నిత్యము కూడా ఉదయము సాయంకాలము గోసేవ, గోపూజ, కృష్ణమూర్తి స్వామికి అభిషేకము, అర్చన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ మాల పరమార్థము గో సంరక్షణ, గోవుల్ని కాపాడటము, కృష్ణ పరమాత్మ యొక్క సేవ. కాబట్టి అందరూ ఆస్తికులందరూ కూడా, హిందూ బంధువులందరూ కూడా ఈ మాల వేసుకుని ఈ 33 కోట్ల మంది దేవతలకు ఒకేసారి దీక్ష తీసుకునేటువంటి చక్కనైనటువంటి అవకాశం ఈ గోమాల. కాబట్టి మీరందరూ కూడా ఈ గోమాల వేసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ భగవన్ నారాయణుడి యొక్క కృపా కటాక్షాలు పొందాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై గోమాత, జై గోమాత, జై విశ్వమాత, జై విశ్వమాత, భారత్ మాతా కీ జై. రూపుమార్చాలంటే, దీన్ని అనుకూలంగా తీసుకురావాలంటే మన కన్న తల్లి ఎలాంటిదో గోమాత కూడా అలాంటిదే. గోవులు అన్ని దేవతలు, అందరి దేవతలు ఇప్పుడు చెప్పినట్టుగా గోమాతలో 33 కోట్ల దేవతలు ఉన్నారని మనకు ఆ యొక్క బొమ్మలో కూడా మీరు చూసుకోండి. శిరస్సు మీద ఒక దేవుడు, పాదాల మీద ఒక దేవుడు, పుష్టాన్ని ఒక దేవుడు మనకు కనపడితే 33 అందరి దేవతలు, లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, శివుడు, అన్ని దేవతలు కనపడేది ఆవులు అని. అలాంటి ఆవులు మనం పూజించాలి. కన్నతల్లిని ఏ విధంగా పూజించాలో, భగవంతుడిని ఏ విధంగా పూజించాలో, గోమాతను కూడా అంతే పూజించాలి. అందుకని మన ఇంటి ముందు రాగానే ఎవరైనా సరే, ఎక్కడి వారైనా సరే, ఒక 5 పట్టు 2 క్రికెట్ బియ్యం వేస్తున్నాం అలాంటి వేస్తున్నాం. కానీ ఇప్పుడు మనకు కావాల్సింది గో సంరక్షణ. పూర్వం మహారాజులు కూడా పరిపాలన చేసింది గో సంరక్షణ వల్లనే. ఆవులు ఇచ్చేటువంటి పాల వల్లనే వాళ్ళకి ఆదాయం కలిగేది. అందుకనే విరాట్ పర్వంలో గోరక్షణ కోసం అర్జునుడు యుద్ధం చేసి కౌరవులంతా గెలిగించి లక్షల ఆవులు తోలుకోపోతాడు. మేము గోమాత మాల ధారణ కార్యక్రమము రామకృష్ణపూర్ వేదికగా చేయడం జరుగుతుంది. ఈ గోమాత మాల వేసుకునే భక్తులు జనవరి 14 తారీఖు లోపు మాకు వివరాలు ఇచ్చినట్లయితే వారికి మాల, అదే విధంగా వారికి ఒక డ్రెస్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎవరైనా సంప్రదించవలసిన వారి యొక్క నంబర్లు గుడి ప్రాంగణంగా, ఏ గుడి అయినా ప్రాంగణంగా మీరు వారికి వివరాలు ఇచ్చినట్లయితే వారు మమ్మల్ని సంప్రదించడానికి సుముఖంగా ఉంటుంది. మాకు చుట్ట కొంచెం వెసులుబాటు ఉంటుంది. కాబట్టి మాల వేసుకునే భక్తులు అందరూ గుడి ప్రాంగణంగా ప్రతి ఒక్క దేవాలయాన్ని సంప్రదించవలసిన కోరుతున్నాం. జై గోమాత, జై విశ్వమాత.